పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఇరు వర్గాల మధ్య ఘర్షణలో ఓ వ్యక్తి చనిపోయాడు. మరి ఇద్దరు గాయపడ్డారు. పాత ఊరు ఎస్సీపేటలో రాత్రి 2 వర్గాలు ఘర్షణ పడ్డారు. ఈ గొడవలో ఉందుర్తి ఎలిషా అలియాస్ అబ్బులు చనిపోగా సోదరులు ఉందుర్తి చిన్న, పండు తీవ్ర గాయాల పాలయ్యారు. మల్లిపూడి శశి, మల్లిపూడి ప్రదీప్, మల్లిపూడి చందు, బొత్స లోకేష్ కత్తులు, బీర్ సీసాలతో దాడి చేశారని బాధితులు ఆరోపించారు. హాస్పిటల్ వద్దకు మృతుడి బంధువులు పెద్ద ఎత్తున రావడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఘటనా స్థలానికి చేరుకున్న బాధితులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మల్లిపూడి చేసి మల్లిపూడి చందు, మల్లిపూడి లోకేష్ వీళ్ళందరూ వచ్చి నలుగురు ఏకమయ్యి మా మీద దాడి చేశారన్న. నేను మాట్లాడుతున్నాను ఒకసారి మాట్లాడుతూ కత్తులతో బీరికంతో సడన్గా వచ్చి దాడి చేస్తారు. నాకు ఇక్కడ కత్తులతో ఇక్కడ సీరియస్ బీరికంటే తలకమ్మ కొట్టారు. మా అన్నకి అయితే వయసులో ఉన్నాడు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో తెల్లవారుజామున వడగళ్ల వర్షం కురిసింది. బలమైన ఈదురుగాలుల ప్రభావంతో పలు చోట్ల చెట్లు నేలకూలగా రహదారులపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. విద్యుత్ స్తంభాలు, విద్యుత్ లైన్లు దెబ్బతింటంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వర్షం కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉరవకొండలో మొత్తం 40 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా అధికారులు తెలిపారు.